కొత్తగూడెం జిల్లా సర్వసభ్య సమావేశం ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు ప్రధానంగా అజెండా కూడా తాగునీరు సాగునీరు కోసం బడ్జెట్ లో నిధులు కేటాయింపు కోసం ఈ సమావేశాన్ని పెట్టారు. కానీ ఇక్కడ రాయలసీమ ప్రజానికానికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. నలుగురు మంత్రులు పయ్యావుల కేశవులు, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ ఉన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇవ్వాల్సిన నిమ్మల రామారాయుడు కోస్తా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సిగ్గుండాల రాజకీయంగా రాయలసీమ ఎమ్మెల్యేలకి ఈ ప్రాంతంలో 9 సంవత్సరాలుగా అరవై రిజర్వాయర్ కొట్టుకొని పోతే దాన్ని కాపాడాల్సిన 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిగ్గులేని మంత్రులు నిమ్మల రామారాయుడు ఇచ్చి ఆయన దగ్గర జేబులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే బ్రహ్మణ్యం కొట్టుకుపోయింది. వాళ్ళు ఎంత త్వరగా పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా పక్కన అమరావతి పోర్కి లక్షల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి 9 ఏళ్లుగా సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం ఏడుస్తూనే సిపిఐగా ఆరోపిస్తా ఉన్నాం. ఇప్పుడే చెప్పారు గౌరీ చరిత గారు, ఆమె చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు ఏ గ్రామం కూడా తెగలేరని హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా